బ్యూటిఫుల్. ఎందుకు అంటే ఎంబీటీపీ ట్రైనింగ్ ప్రోగ్రామ్, ఎంబీటీపీ మైత్రేయ బుద్ధ ట్రాన్స్ఫర్మేషనల్ ప్రోగ్రామ్ ఇప్పటి నుండి మనం పిలుచుకున్నాం. ట్రాన్స్ఫర్మేషనల్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్కి ఇంకా రాష్ట్రం నుండి, దేశం నుండి చాలామంది స్టూడెంట్స్, స్టూడెంట్స్ అందరూ వస్తూ ఉంటారనమాట. ఎప్పుడూ ఒక కొత్తదనం కనిపిస్తూ ఉంటుంది ఎంబీటీపీలో. ఇక్కడ చాలామంది మిత్రులు ఉన్నారు, వాళ్ళు సోల్ కోచ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ మొత్తం ఇంతకుముందు చేశారు. ఇప్పుడు మీరందరూ కూడా జాయిన్ అయ్యారు. చాలా ఆనందంగా ఉందండి. సో ఫ్రెండ్స్, ఈ మైత్రేయ బుద్ధ ట్రైనింగ్ ప్రోగ్రాంలో మనం ఇది 2 రోజులు చేసుకుంటామన్నమాట. ఎప్పుడు కూడా వీకెండ్స్ ఉంటుంది, శనివారము ఆదివారం. అది పర్టికులర్ డేట్స్లో ఉండవు, ఒక షెడ్యూల్ అనేది ఆల్రెడీ వచ్చేసింది అనమాట. ఆ పర్టికులర్ తేదీల్లో ఉంటుంది, శనివారం ఆదివారం. ఇది ఓపెన్ ఫర్ ఆల్, ఎవరైనా సరే రావచ్చు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి. అండ్ ఈ మైత్రేయ బుద్ధ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ మనం ఎలా జరుపుకుంటామంటే, ఫస్ట్ శ్రమదానం కార్యక్రమంతో స్టార్ట్ అవుతుంది. శ్రమదానం అంటే మనం ఇక్కడ 3 యోగాలు చేస్తామండి. 3 యోగాలు ఏంటి అంటే, ఒకటి కర్మయోగం చేస్తాం, దాన్ని నిష్కామ కర్మయోగం లేదా సేవాయోగం కదా అని అంటాం మనం. కర్మయోగం అంటే ఇక్కడ కొంచెం వర్క్, స్వీపింగ్ కావచ్చు, ఒక మాపింగ్ కావచ్చు, మనం ఉన్న వనాలు ఏవైతే ఉన్నాయో ఆ వనాలు శుభ్రపరచుకోవడం కావచ్చు, రాళ్ళు ఎత్తడం కావచ్చు. అంటే ఇది మన ఇల్లు అనుకుంటే మన ఇంటిని శుభ్రపరచుకోవడం అనమాట. ఇది కర్మయోగం ఏం చేస్తుందంటే మనల్ని అందరినీ కూడా గ్రౌండ్ చేస్తుంది అనమాట. మనలో ఉన్న నిజమైన శక్తి స్థాయిలు ఏవైతే ఉంటాయో ఆ శక్తి స్థాయిలను బయటికి తీస్తూ ఉంది కర్మయోగం. ఇప్పటికీ మనం మొదలుపెట్టుకొని ఒక 3 సంవత్సరాలు పైగా అవుతుందండి ఈ క్యాంపస్లో. అక్కడ మనం చేసే పనితో ఏకమవుతాం అన్నమాట. మన ఐడెంటిటీస్ ఉంటాయి, మనకు ఒక గుర్తింపు ఉంటుంది సంఘంలో. మన ఇంట్లో మనకు ఒక గుర్తింపు ఉంటుంది, మనం ఏర్పరచుకున్న గుర్తింపు కొంత ఉంటుంది. ఆ గుర్తింపులంతటినీ, ఆ ఐడెంటిటీస్ అందరినీ పక్కన పెట్టేసి మనం ఇక్కడ ఏం చేస్తామంటే కర్మయోగంలో ఓ పనితో ఏకమవుతాం. అది ఊడ్చే పని కావచ్చు, రాయెత్తే పని కావచ్చు. అది ఊడుస్తూ ఉన్నప్పుడు మన భావనలు ఎలా ఉండాలి అంటే, మన మనసులో ఉన్న చెడు ఆలోచనలు క్లీన్ చేస్తున్నట్టు అనమాట. టాయిలెట్స్ క్లీనింగ్ ఉంటుంది. టాయిలెట్స్ క్లీనింగ్ అనేది నిష్కామ కర్మయోగంలో ఒక పరాకాష్ట. ఎందుకంటే మనకున్న అహంకార పొరలు, అహంకార భావాలన్నీ కూడా అది శుభ్రం చేయబడుతూ ఉంటాయి అన్నమాట. మన ఇంట్లో ఉన్న టాయిలెట్స్ క్లీన్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ మన గుర్తింపును బయట వదిలేసి, మన ఐడెంటిటీని బయటకు వదిలేసి చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, మన అహంకార పొరలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శుద్ధి చేయబడుతూ ఉంటాయి అన్నమాట. నిరహంకార స్థితికి చేరుతూ ఉంటారు. అందరూ కూడా క్లాసెస్ తీసుకుంటారు. ఈ క్లాసెస్ ద్వారా మనం అద్భుతమైన జ్ఞానాన్ని, ఇప్పుడు మనం ఈ ఎంబీటీపీలో మనం ఉపనిషత్తు సారాన్ని చెప్పుకుంటున్నాం. మనకి ఏవైతే ఉన్నాయో ఉపనిషత్తు ఇంతకుముందు. సో ఈ ఎంబీటీపీ ప్రోగ్రామ్ అనేది ఒక యూనిక్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ అనమాట. ఈ ప్రోగ్రాంలో కర్మయోగం, జ్ఞానయోగం, ధ్యానయోగం ఇవన్నీ కూడా మనం దీంట్లో పార్టిసిపేట్ చేస్తాం. సో ఫ్రెండ్స్, మనం ఏం చేద్దాము అంటే, ఇప్పుడు ఈ 10 గంటలకి, కరెక్ట్గా 10 గంటలకి ఈ కర్మయోగం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ కర్మయోగం స్టార్ట్ అయిన కొంత టైం తర్వాత మనం కొంచెం రెస్ట్ తీసుకొని భోజనం చేసి మళ్ళీ ఇక్కడ మీట్ అవుతాము. సో ఈ కర్మయోగం చేస్తూ ఉన్నప్పుడు మీకు మన పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఇది మైత్రి హాల్ సభా ప్రాంగణం అండి. అంటే లైఫ్ యూనివర్సిటీకి ఫస్ట్గా కొత్తగా వచ్చిన వాళ్ళ గురించి, లైఫ్ యూనివర్సిటీ గురించి కొంచెం ఇంట్రడక్షన్ ఇస్తాను నేను. ఈ లైఫ్ యూనివర్సిటీ, క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ అనేది ఒక సంపూర్ణ ఆత్మ విశ్వవిద్యాలయం అన్నమాట, ఆత్మజ్ఞాన విశ్వవిద్యాలయం. ఇక్కడ మొత్తం అంతా కూడా ఆత్మజ్ఞానాన్ని బోధిస్తారు మొత్తం అంతా. మనకి యూనివర్సిటీస్ చాలా ఉంటాయి, చాలా సబ్జెక్ట్స్ మనం బయట నేర్చుకుంటూ ఉంటాం. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఇవన్నీ కూడా సబ్జెక్ట్స్. ఇక్కడ ఏంటి అంటే పూర్తిగా ఆధ్యాత్మిక శాస్త్రాలు ఉంటాయన్నమాట. ఈ ఆధ్యాత్మిక శాస్త్రాల బోధన అనేది మనం ఇక్కడ చెప్పుకుంటాం. మొత్తం జ్ఞానానికి ఒక స్కూలు, ఆస్ట్రల్ ట్రావెల్కి ఒక స్కూలు, కుండలిని శక్తి మేల్కొల్పడానికి ఒక స్కూలు, సైకోకైనసిస్కి ఒక స్కూలు, ఇలాగా ఒక 18 విభాగాలు ఉన్నాయన్నమాట. దాంట్లో స్పిరిచువల్ అగ్రికల్చర్, ఆధ్యాత్మిక వ్యవసాయం, ఇంకా ఆధ్యాత్మిక పిల్లల పెంపకం, మొత్తం ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఈ ప్రాంతాలు ఏంటంటే, ఇది మన మైత్రి హాల్ సభా ప్రాంగణం, ఇది మన క్లాస్ రూమ్ అన్నమాట.
ఇక్కడ మనం జ్ఞానయోగాన్ని మొత్తం అంతా తీసుకుంటూ ఉంటాం. మీరు చూస్తున్నట్టయితే అది మోక్షధామ్ డార్మెటరీస్. అది ఈ మోక్షధామ్ డార్మెటరీస్ మనం ఏర్పాటు చేసుకున్న ఫ్రీ అకామిడేషన్ అనమాట మొత్తం అంతా కూడా. ఆ డార్మెటరీస్ మొత్తం అంతా కూడా ఒక 45 రోజుల్లో కంప్లీట్ మనం చేసుకున్నాం. శ్రీకాంత్ గారు మన సంఘమైత్రేయులు, ఈయన ఇన్ఛార్జ్షిప్లో అది మొత్తం అంతా కూడా అది కంప్లీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. కేవలం 45 రోజుల్లోనే ఒక 400 మంది సౌకర్యంగా అక్కడ స్టే చేయొచ్చు అనమాట. సో తర్వాత అక్కడ మనకి కిచెన్ ఏరియా ఉంటుంది, అక్షయపాత్ర డైనింగ్ హాల్, కైవల్య డార్మెటరీస్, ఇంకా తర్వాత మీరు చూస్తున్నట్టయితే అటువైపు నిర్మాణ రూమ్స్ లాగా ఉంటాయి. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఇది బోధిస్తాను, అక్కడ ఇటుక రంగు కలర్తో ఉంది కదా, అది మన లైఫ్ యూనివర్సిటీలో ఫస్ట్ మనం నిర్మాణం చేసుకున్న ఫస్ట్ కన్స్ట్రక్షన్ అది. అండ్ అది మన హార్ట్ ఆఫ్ ది లైఫ్ యూనివర్సిటీ పిరమిడ్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు కర్మయోగంలో మనం ఏం చేస్తాము అంటే, మీకు ఇన్ఛార్జెస్ ఉంటారు. అంటే మైత్రి హాల్ క్లీన్ చేయడానికి ఒక ఇన్ఛార్జ్ ఉంటారు. నేను మైత్రి హాల్ అనగానే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు రావచ్చు, ఓకేనా. ఇంకా మోక్షధామం క్లీనింగ్ ఉంటుంది. ఆ మోక్షధామం క్లీనింగ్కి నేను పిలుస్తాను ఎంతమంది కావాలని చెప్పి, మీరు హ్యాండ్ రైజ్ చేసి మీరు రావచ్చు. అలాగే మనం వనాలు క్లీన్ చేసుకుంటూ ఉంటాం, ఆ వనాలకు కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. మన కర్మయోగం స్టార్ట్ చేసే ముందు లోక్నాథ్ గారిని కొంచెం తన మెసేజ్ ఇవ్వాల్సిందిగా. థ్యాంక్ యూ భాను. నా పేరు లోక్నాథ్ అండి. ఈ మైత్రేయ బుద్ధ ట్రైనింగ్ ప్రోగ్రామ్ గురించి భాను గారు బ్రీఫ్గా చెప్పారు కదా. మనకు మెయిన్గా ఏంటంటే, మనము కర్మయోగము, రాజయోగము అంటే మెడిటేషన్, లాంగ్ అవర్ మెడిటేషన్ ఉంటుంది. జ్ఞానయోగం డాక్టర్ న్యూటన్ గారు, తర్వాత సంఘ మైత్రేయులు కొంతమంది క్లాస్ తీసుకుంటారు. ఈ ఉదయం మనం ఒక 1.5 hours to 2 hours మనము ఇక్కడ సేవ ఉంటుంది, నిష్కామ కర్మయోగం. ఆ సేవలో ఏంటంటే మనం అన్నీ భాను గారు చెప్పినట్లు ఇందాక అన్నీ వదిలేయాలి. అన్నీ వదిలేసి ఆ సేవలో పాల్గొంటాం. మనము ఏమీ ఆశించకుండా సేవ వల్ల ఎన్నో ఫలితాలు వస్తాయి, కానీ ఆ ఫలితాలు వస్తాయన్న ఆలోచన కూడా లేకుండా మనం చేయడం. మనకు ముఖ్యంగా ఇక్కడ మెడిటేషన్తో మనం మొదలు పెట్టుకుంటాం. ఇప్పుడు ఒకసారి మనం ఈ సర్కిల్లో మన ఫ్రెండ్స్ చేయబట్టుకొని ఎడమ వైపు కుడివైపు, ఎడమ చేయి ఇలా పెట్టండి, కుడి చేయి ఇలా ఉండాలి, ఇచ్చే చేయి కుడి చేయి, ఎడమ చేయి తీసుకునే చేయి, అంటే ఎనర్జీ ఇట్లా పాస్ అవుతుంది అందరికీ. ఒక 3 నిమిషాలు ధ్యానం చేద్దాం. అందరం కళ్ళు మూసుకొని మన శ్వాసని గమనిద్దాం. శ్వాసతో కలిసి ఉన్నాం. ఎక్కడెక్కడి నుంచో వచ్చాం మనం, వివిధ ప్రదేశాల నుంచి. అందరం కళ్ళు మూసుకుందాం కొద్దిసేపు, ఒక 3 నిమిషాలు. మన మనసుని శ్వాస మీద తీసుకుందాం. కర్మయోగము, నిష్కామ సేవయోగం ఏదైతే ఉందో, ఈరోజు మనం పాల్గొనబోయే కర్మయోగంలో ఏమాత్రం ఆశించకుండా నేను ఎలా సేవ చేయగలను, మన పరిస్థితుల్ని మర్చిపోదాం. పూర్తిగా ఈ సంఘంలో మనందరం చేతులు పట్టుకొని ఉన్నాము. మన శక్తి అంతా కూడా ఒకరి నుంచి ఒకరికి ప్రవహిస్తూ ఉంది, అనంతమైన శక్తి. 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మనం కళ్ళు తెరుస్తూ మన పక్కన ఉన్న మిత్రులు, కుడివైపు ఎడమవైపు ఉన్న వాళ్ళ వైపు ఒక చిరునవ్వుతో వాళ్ళకి థ్యాంక్స్ చెప్తారు. మీరు కొత్తగా కలిసి ఉండొచ్చు వాళ్ళని, లేదంటే మీ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు. థ్యాంక్ యూ. నెక్స్ట్ మనం ఏం చేయాలని భాను గారు చెప్తారు. సార్ గట్టిగా చప్పట్లు కొడుతున్నాం.